మామ ఇండియా ఎప్పుడు ఫాస్ట్ బౌలర్స్ ని ప్రొడ్యూస్ చేయలేదు. టెస్ట్ మ్యాచెస్ కి కావాల్సిన పేస్ ని జనరేట్ చేయగల ప్లేస్ ని ఇండియన్ టీం ఎప్పుడు జనరేట్ చేయలేదు అంటున్నారు. కానీ మన దగ్గర ఈజీగా 150+ KMPH స్పీడ్ తో వేసే యంగ్ ప్లేయర్స్ ఉండేవారు. ఐపీఎల్ లో బాగా మెరిసిన ప్లేయర్స్. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారనే పాయింట్ మీద ఈ షార్ట్ వీడియో. నెంబర్ 1 అవేష్ ఖాన్ ఈజీగా 145+ KMPH స్పీడ్ తో బౌలింగ్ వేయగలరు. బట్ మనోడు ఇన్కన్సిస్టెంట్. నెక్స్ట్ కమలేష్ నాగర్కోటి 149 KMPH స్పీడ్ తో బాల్ వేసిన రికార్డ్ ఉంది. కానీ మనోడు ఇంజూరీ అయ్యాడు, ఇంకా ఎప్పుడు కనిపించలేదు. శివం మావి 149.3 KMPH స్పీడ్ తో బౌలింగ్ వేశాడు. ఏమయ్యారు ఎవరికి తెలియదు. ప్రసిద్ధ్ కృష్ణ 150+ KMPH స్పీడ్ తో వేశారు. బట్ కన్సిస్టెన్సీ లేదు. ఉమేష్ యాదవ్ 152+ KMPH స్పీడ్ తో వేసేవారు. ప్రజెంట్ రిటైర్మెంట్ కి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ నవదీప్ సైని మనోడు కూడా 152+ KMPH స్పీడ్ తో బౌలింగ్ వేశారు. ఎప్పుడు ఫేడ్ అవుట్ అయ్యారు తనకే తెలియదు, మనకి తెలియదు. మహమ్మద్ షమీని ఇగ్నోర్ చేసేశారు. తను సెలక్షన్ టీం మీద వేసిన కౌంటర్స్ కి మళ్ళీ ఇండియన్ టీం కి ఆడటం కష్టమే. మయాంక్ అగ్రవాల్ 156+ KMPH స్పీడ్ తో వేశారు. ఇంజూరీ అయింది, మళ్ళీ కనిపించలేదు. ఫైనల్ గా ఉమ్రాన్ మాలిక్ ఇండియాకి నెక్స్ట్ బిగ్ థింగ్ తానే అనుకున్నారు. కట్ చేసే అసలు తను ఇప్పుడు ఏమయ్యాడు, ఏం చేస్తున్నాడు కూడా ఎవరికీ తెలియదు.